ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టమా, మనం తీసుకున్న జాగ్రత్తలా? కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన ఈ దినమంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు. రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారమయ్యా, అంత జాగ్రత్తగా మీరు మమ్మల్ని నడిపించినానికి మేమే పాటి వారం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడా, మీ పాదపీఠం భూమి మీదున్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మాకన్నా గొప్పవారు, మాకన్నా ఎంతో జ్ఞానవంతులు, మాకన్నా జాగ్రత్తగా బండి డ్రైవింగ్ చేసేవాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు, మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు ఎంతో మంది నా ప్రభు ఈ సమయానికి నా తండ్రి క్షేమంగా ఇంటికి చేరుకోలేదు, సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. అనేక ప్రమాదాల్లో నా ప్రభ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి ఇంత గొప్ప ధన్యత మాకిచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రార్థనలో ఎవరెవరు ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ప్రతి ఒక్కరి సమస్య మీకు తెలుసయ్యా. ఆ సమస్య ఎందుకు వచ్చిందో కూడా మీకు తెలుసు నా తండ్రి. సమస్తము మీకు మీకు తెలిసే ఉన్నది నా ప్రభ. మీకు మరుగై ఉన్నది ఏదీ లేదు నా తండ్రి. బిడ్డలు నా ప్రభ వాక్యం చదువుతున్నారు, వాక్యం ధ్యానిస్తున్నారు, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి బిడ్డలు గ్రహించుకోలేని పరిస్థితిలో ఉన్నారయ్యా. జాలిగల దేవా, ఏలోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి. వెర్రివాళ్ళం నా తండ్రి. మీ వాక్య ప్రకారం మేము ఎలా నడుచుకోవాలి, మీ మాట చొప్పున మా జీవితాలు ఎలా మార్చుకోవాలి, మా ప్రవర్తన ఎలా మార్చుకోవాలి గ్రహించుకోలేని వెర్రితనంలో ఉన్నాం నా తండ్రి. మీ చిత్తమైతే నా ప్రభ మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు నా తండ్రి. అజ్ఞానుల వలె నా ప్రభ సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానుల వలె సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభ. గర్వం, అహంకారం మాకు రానివ్వద్దు నా తండ్రి. తగ్గింపు మనసు, దీన మనసు, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు నా తండ్రి మాకు అనుగ్రహించు నా తండ్రి. మీరెంత సహించారు, మీరెంత ప్రేమించారు, మీరెంత ఓర్చుకున్నారు నా తండ్రి. ఎంత ప్రేమించారు, ఎంత క్షమించారు నా ప్రభ. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం అంత సిలువలో నా ప్రభ, అంత బాధలో ఉండి కూడా నా తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరుగురు, వీరిని క్షమించమని నా ప్రభ. ఎంత గొప్ప ప్రార్థన నా తండ్రి. క్షమాపణ ప్రార్థన, వారి తరపున మీరు క్షమాపణ అడిగారు నా తండ్రి. ఎంత జాలిగల మనసు నా తండ్రి, ఎంత సున్నితమైన మనసు అయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. మీరు కలిగి ఉన్న ఆ మనసు నా ప్రభ మాకు అనుగ్రహించండి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసిన ప్రభ మెత్తటి మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు అని చెప్పిన దేవ, సాత్వికమైన మనసుని మాకు అనుగ్రహించు నా తండ్రి. సున్నితమైన మనసు నా ప్రభ మాకు అనుగ్రహించండి. మా కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి నా తండ్రి మీ శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పిన దేవా, ప్రతి ఒక్కరి కుటుంబంలో నా ప్రభ మీ శాంతి సమాధానం ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు నా తండ్రి తగ్గింపు కలిగి మీకు ఎవరెవరైతే మొరపెడుతున్నారో నా ప్రభ, మీ మందిరానికి వచ్చి ఎవరైతే మిమ్మల్ని ఆరాధిస్తున్నారు వారిని బట్టి నా ప్రభ బిడ్డల కుటుంబాలని ఆశీర్వదించండి. నోవహు గారిని బట్టి నా ప్రభ ఆయన కుటుంబాన్ని రక్షించారు జలప్రళయం నుంచి నా తండ్రి. యోసేపును బట్టి నా తండ్రి ఆ కుటుంబం మొత్తాన్ని మీరు నా తండ్రి కరువు నుంచి రక్షించారు నా ప్రభ. అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. ఇంకా అనేక మంది మీ బిడ్డలు నా ప్రభ, వారిని బట్టి మీరు ఏర్పరచుకున్న మీ బిడ్డలను బట్టి నా ప్రభ వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించారు. వారితోనే మీరు సరిపెట్టలేదు నా తండ్రి.
వారిని బట్టి వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించిన దేవా, వారి పిల్లలకి నా తండ్రి, వారి సంతానాన్ని నా ప్రభ తరతరాలుగా మీరు ఆశీర్వదించారు నా తండ్రి. ఎంత గొప్ప ధన్యత నా తండ్రి. మనుషులు మాకు సహాయం చేస్తే, మనుషులు మమ్మల్ని నా ప్రభ మాకు తోడుగా ఉండి అది మా వరకే ఉండింది, మా పిల్లల వరకే నా ప్రభ సహాయం అందదు. కానీ మీరు నా తండ్రి ఎంత గొప్ప ప్రేమ నా తండ్రి. మీ బిడ్డలను బట్టి వారి పిల్లల్ని, వారి కుటుంబాలని, వారి బంధువుల్ని, సమస్తాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభు ఎంత గొప్ప ధన్యత ఇచ్చారు నా తండ్రి. వారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా ప్రభు. జాలిగల దేవా, ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ఎవరెవరైతే మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నా ప్రభు మిమ్మల్ని ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు నా తండ్రి, వారిని బట్టి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి నా ప్రభు. మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభు మేము తక్కువ సంపాదించిన సమృద్ధిగా మేము పొందుకుంటాం నా తండ్రి. ఏ లోటు కూడా మాకు ఉండదు నా ప్రభు. మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేయమని అడుగుచున్నాం. యాకోబు గారి కష్టాన్ని మీరు ఆశీర్వదించారు కాబట్టి నా ప్రభు, మనుషుల లాభాన్ని మోసం చేసినా సరే మీరు చూస్తూనే ఉన్నారయ్యా. అయ్యో, ఇంత న్యాయంగా నా బిడ్డ సేవ చేస్తున్నాడు, పని చేస్తున్నాడు, ఇంత అన్యాయం చేస్తున్నాడు కదా అని మీరు ఆశీర్వదించి అభివృద్ధి పరిచారు నా తండ్రి. ఎంత గొప్ప తండ్రి, ఎంత కనిపెట్టుకొని ఉంటారయ్యా మీ బిడ్డలు. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా ప్రతి విషయంలో కూడా మీ బిడ్డలు తక్కువ కాకూడదని నా తండ్రి, ప్రతి విషయంలో కూడా నా ప్రభా మీరే ముందుండి మీ బిడ్డలు ముందుకు నడిపిస్తున్నారు నా తండ్రి. ఎంత గొప్ప ధన్యత నా ప్రభా. మీ దృష్టిలో మేముండడానికి మీరిచ్చిన ఇంత గొప్ప ధన్యతను బట్టి మీకేమి ఇవ్వగలం నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారు, ఎవరెవరు విశ్వాసులుగా నా తండ్రి మీ పాదాల దగ్గర కనిపెట్టుకొని ఉంటున్నారు, ఇంకా వారి కుటుంబాల్లో ఎవరు రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా నా తండ్రి లోకాన్ని ఎవరైతే వెంబడిస్తున్నారో, లోకంలో పడిపోతున్నారో నా తండ్రి, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. అయ్యో, ఎన్నో సంవత్సరాల నుంచి మేము చెప్తున్నానమ్మా, అయినా సరే నా భర్త మారట్లేదు, నా బిడ్డలు మారట్లేదు అని ఏ తల్లైతే నా ప్రభు కన్నీరు కారుస్తుందో నా తండ్రి, ఏ బ్రదర్ అయితే కన్నీరు కారుస్తున్నాడు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ బిడ్డలు అడిగింది నా ప్రభా మీకు న్యాయమైనదైతే నా తండ్రి. రక్షణ ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. నశించిన దానిని వెతికి రక్షించుటకు నేను వచ్చానని మీరు చెప్పారు నా ప్రభా. మా కళ్ళ ముందే మా కుటుంబస్తులే నా ప్రభా దారి తప్పిపోతుంటే, నశించిపోతుంటే నా తండ్రి, మీ ప్రేమ తెలుసుకోకుండా, మీ వైపు రాకుండా లోకాన్ని వెంబడించి లోకంలోకి జారిపోతుంటే మేమెలా సంతోషంగా ఉండగలం నా తండ్రి, మేమెలా ప్రశాంతంగా ఉండగలం నా ప్రభా. జాలిగల దేవా, మొదట మా కుటుంబాన్ని మేము కట్టుకోలేనప్పుడు ఇతరులకు మేమెలా చెప్పగలం నా తండ్రి. మీ చిత్తంలో నా తండ్రి మేం చెప్తే వాళ్ళు వినరయ్యా. మేము ఎంత మొత్తుకున్నా, ఎన్ని సంవత్సరాలు మేము చెప్పినా వాళ్ళు వినరు నా తండ్రి. కానీ మీరు చెప్తే, మీరు ఒక్క మాట పలికితే చాలు నా ప్రభా, ఖచ్చితంగా ఎంత కఠినమైన హృదయాలు కూడా మీ వైపు తిరుగుతాయి నా తండ్రి. ఎంత గర్వంగా నడిచే మనిషి అయినా సరే నా ప్రభా తగ్గింపు వచ్చేసింది, దీన మనసు వచ్చేసింది నా ప్రభా. గర్వాన్ని, అహంకారాన్ని తీసివేసే శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు నా తండ్రి. అది మీ చిత్తమే నా ప్రభు. నేను చెప్తే వాళ్ళకి అర్థం కాదు, కానీ మీరు ఆ మనసు మీరిచ్చారు కాబట్టి నా తండ్రి. అయ్యో, తగ్గింపు ప్రార్థన నేర్చుకోవాలా, నా తండ్రి నాకు నేర్పిస్తున్నాడా అని నా తండ్రి ఎంతో ఆసక్తిగా ప్రతి దినము కూడా, దినము నాకు 2 మార్లు నా తండ్రి మీ ప్రార్థనలో తగ్గింపు ప్రార్థన బిడ్డలు అలవాటు చేసుకుంటున్నారయ్యా. మీరిచ్చిన ధన్యతను బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మొదట ప్రతి ఒక్కరి కుటుంబాల్లో, ఆ కుటుంబం మొత్తం కూడా నా తండ్రి ఏ ఒక్కరూ కూడా జారిపోకుండా, ఏ ఒక్కరు నాశనంలో పడకుండా నా తండ్రి, ఏ ఒక్కరు అపవాది చేతికి చిక్కకుండా, లోకంలో విడిచిపెట్టబడకుండా, మీరాకడ సమయానికి కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరు నా ప్రభు మారు మనసు పొంది, రక్షణ పొంది నా ప్రభు మీ రక్తంలో కడగబడే కృపాధన్యత బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి.
సంతోషంగా బిడ్డలందరూ కుటుంబం మొత్తం కలిసి నా తండ్రి విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకును అని చెప్పిన దేవా, విశ్రాంతి దినాన నా ప్రభా కుటుంబం మొత్తం ఒక్కరు కూడా విడిచిపెట్టకుండా అందరూ మీ సన్నిధికి వచ్చి నా ప్రభా ఎంతో ఉత్సాహంతో నా తండ్రి యెరూషలేములో నా ప్రభా మీ మందిరంలో ఆరాధన జరుగుతున్నప్పుడు ఎంతో ఉత్సాహంతో నా తండ్రి అనేక ప్రాంతాల నుంచి వచ్చారు నా ప్రభా మీ ప్రజలు. అదే మనసు నా తండ్రి, అదే ఉత్సాహం నా తండ్రి, అదే ఆనందాన్ని మాలో కూడా కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదయ్యా. ఆయన ఆశ నా తండ్రి కుటుంబం మొత్తం కలిసి వెళ్ళి నా ప్రభా మిమ్మల్ని ఆరాధించాలి, మిమ్మల్ని స్తుతించాలి, మీ మందిరంలో అందరూ మీ కంటికి కనపడాలని ఆశ నా తండ్రి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. సమస్యల్లో ఏ కుటుంబాలైతే ఉన్నాయో నా తండ్రి, శాంతి లేకుండా ఏ కుటుంబాలైతే ఉన్నాయో, సమాధానం లేకుండా ఏ కుటుంబాలైతే ఉన్నాయో నా తండ్రి, ఇంకా లోకాశల్లో ఎవరైతే బ్రతుకుతున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. ఇప్పుడు దాకా నా కుటుంబం బాగానే ఉంది కదా, ఇప్పుడెందుకు సడన్గా ఈ సమస్యలు వచ్చాయి అని నా ప్రభా బిడ్డలు ఆలోచించుకునే జ్ఞానాన్ని, గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఏదైనా విషయంలో నా తండ్రి మనసు గాయపరిచేనా నేను, ఏదైనా విషయంలో నా బిడ్డలు దారి తప్పిపోతున్నారా అని నా ప్రభు సరి చేసుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా తండ్రి. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవుడు. మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే కృపాధన్యత జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. ఏ అవసరతలతో ఉన్నారు, ఏ సమస్యలతో ఉన్నారు బిడ్డలు నా ప్రభు సమస్తము మీకు తెలుసు నా తండ్రి. తప్పు మాదేనయ్యా, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం నా తండ్రి, మేమే ఎక్కడో పడిపోయి ఉంటాం, మేమే ఎక్కడో నా తండ్రి మీ మాట తప్పిపోయినా ప్రభా వాక్యం నుండి తప్పిపోతున్నామేమో, అందుకేనేమో నా తండ్రి నన్ను సరిచేస్తున్నాడు అనే గ్రహింపు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా తండ్రి. మేం చేసిన క్రియల వల్ల, మా తలంపుల వల్ల నా తండ్రి మీ మనసు గాయపడి ఉంటే నా ప్రభు దయతో క్షమించండి నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, మా క్రియల వల్ల, మా తలంపుల వల్ల మీ మనసు గాయపడకూడదు నా తండ్రి. మీకు ఇష్టలుగా, మీ హృదయానికి నచ్చేలా నా తండ్రి మీ చిత్తానుసారమైన బిడ్డలాగా నడుచుకునే కృపాధన్యత మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా అప్పులు, ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, అయ్యో ఇన్ని అప్పులయ్యా నేను ఎలా తీర్చాలి, ఇవి తీర్చలేను అని ఆత్మహత్య చేసుకోవాలని అపవాది ఆలోచనలు, అపవాది చేతులు ఎవరైతే చిక్కుకున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. తప్పు మాదేనయ్యా, బిడ్డలు చేసిన తప్పే నా తండ్రి, తర్వాత నేను తీర్చగలనా లేదా అని ఆలోచించకుండా ఎన్ని అప్పులు చేయడం తప్పు మాదే నా తండ్రి. తెలుసో తెలియక చేసిన బిడ్డలు తప్పు నా తండ్రి. దయతో క్షమించండి నా ప్రభు. వారి తరపు నేను క్షమాపణ అడుగుతున్నాను నా తండ్రి. నేనేదో గొప్పదాన్ను, నేనేదో భక్తి గలదాన్ను అని కాదు నా తండ్రి. బిడ్డలు నా తండ్రి తెలుసో తెలియక చేసిన తప్పు దయతో క్షమించి అప్పులు తీరే దారి నా ప్రభు మీరు చూపిస్తేనే వాళ్ళ అప్పులన్నీ తీరిపోతాయి నా తండ్రి. ఆర్థికంగా బిడ్డలు బలపడాలంటే వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభు అత్యాశకు పోకుండా, అహంకారులుగా మారకుండా నా తండ్రి, లోక ఆడంబరాలకు పోకుండా నా ప్రభా ఉన్నంతలోనే సంతోషంగా ఉండే హృదయాన్ని బిడ్డలో కలిగించండి నా తండ్రి. ప్రతి ఒక్కరి ఆర్థిక స్థితి మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఆశీర్వాదం ఉంటేనే ఆ కుటుంబం అభివృద్ధి చెందిద్దయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి చదువుకుంటున్నారు, ఆఫీసులకు వెళ్తున్నారు నా తండ్రి, ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారు బిడ్డలకు నా ప్రభా వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వదు. మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహిస్తేనే నా తండ్రి ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చిందయ్యా సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. మీ జ్ఞానం ఇస్తేనే నా ప్రభా బిడ్డలు ప్రతి సబ్జెక్టులో, ప్రతి ఎగ్జామ్లో, ప్రతి ఇంటర్వ్యూలో మీ బిడ్డలే ముందుంటారు నా తండ్రి. మీరు జ్ఞానం ఇస్తేనే నా తండ్రి ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా సరే మీ బిడ్డలే ఆ ఉద్యోగాలు పొందుకుంటారయ్యా. సొలొమోన్ రాజు గారు అంత గొప్పవారం కాదు నా తండ్రి. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా మీరు పక్షపాతి కారు నా తండ్రి. ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కానే కాదు నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా మీ జ్ఞానం అడగాలి నా తండ్రి. అడుగుడే మీకు ఇయ్యబడును అనే మాట బిడ్డలు ప్రతి దినము కూడా జ్ఞాపకం చేసుకోండి.
మనుషుల వైపు చూడకుండా, మనుషుల మాటలు లక్ష్య పెట్టకుండా మీ పాదాల దగ్గరకు వచ్చి జ్ఞానం అడిగే నా ప్రభా హృదయాన్ని మీరు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా వారి ఉద్యోగాలు చేసే దగ్గర, వారి పనులు చేసే దగ్గర నా తండ్రి ఎవరో వారిని బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా నా ప్రభా అందరూ కూడా వారి తోటి వారు మీ బిడ్డలతో సమాధానంగా ఉండే కృప బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఒకవేళ ఏదైనా విషయంలో జారిపోతుంటే బిడ్డలు సరిచేసి నా తండ్రి అందరూ మీ బిడ్డలతో సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా ప్రతి విషయంలో నా తండ్రి ఏ ఆలోచన అయినా సరే మీ నుండే బిడ్డలు పొందుకోవాలి నా ప్రభా. ప్రతి విషయానికి నా తండ్రి అది చిన్నదైనా పెద్దదైనా సరే మీ మీదే ఆనుకోవాలి, మీ దగ్గరకే పరిగెత్తుకుంటూ రావాలి నా తండ్రి. మనుషుల వైపు కాదు నా తండ్రి. మనుషులు ఎప్పుడు మాకు అందుబాటులో ఉండరయ్యా, కానీ ఎప్పుడు ఎల్లప్పుడు ప్రతి క్షణం కూడా మాకు అందుబాటులో ఉండే తండ్రి మీరున్నారు నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా ప్రభా అని ప్రతి ఒక్కరు తెలుసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించున్నాను. మీ సేవ జరుగుతున్న ప్రతి చోట నా ప్రభా మీ ఆత్మను కృమ్మరించండి నా తండ్రి. బిడ్డలు దారి తప్పిపోకుండా మీ మాట నా ప్రభా మార్చివేయకుండా నా తండ్రి మీరు చెప్పిన మాట చెప్పినట్టు నా ప్రభా బిడ్డల్లోకి ప్రజల్లోకి వెళ్ళేలా మీ సువార్త పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు మనుషుల వైపు చూడొద్దు నా తండ్రి, మీ వైపే చూడాలి. సర్వశక్తి గల తండ్రి మీ వైపే చూడాలి నా ప్రభు. ప్రతి నేత్రము మిమ్మల్ని చూడాలి, ప్రతి నాలుక మిమ్మల్ని స్తుతించాలి నా తండ్రి. ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు, అయ్యో వివాహ వయసు దాటిపోతుంది, ఎన్ని సంబంధాలు వచ్చినా మాకు కుదరట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. వివాహం అన్ని విషయాలలో ఘనమైనదన్నారు. మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయరాదన్నారు నా తండ్రి. అంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలుసయ్యా. తప్పు మాదే నా తండ్రి. లోకస్తులాగా సెటిల్ అయిన తర్వాత చూద్దాంలే అని నా ప్రభా ఒకవేళ డిలే చేశారేమో నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా మీ ఎడల భయము భక్తి కలిగి ప్రతి విషయంలో మీకు ఇష్టలుగా మీకు లోబడి జీవించి అటువంటి బిడ్డలు నా ప్రభా మీ బిడ్డలకు జతపరచున్నా తండ్రి. మీరు జతపరిస్తేనే నా ప్రభా బిడ్డలు సంతోషంగా ఉంటారు. మీరు జతపరిస్తేనే ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు సమస్యలు వచ్చినా ఇద్దరు కలిసే ఉంటారు, ఒకరికొకరు తోడుగా ఉంటారు నా తండ్రి. మీరు జతపరిస్తేనే మరణం వరకు కూడా ఇద్దరు నా ప్రభా కలిసే ఉంటారు నా తండ్రి. మీ చిత్తంలో మీ బిడ్డల వివాహాలు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ కృపను బట్టి ఎవరి వివాహాలైతే కుదిరాయో, ఈ నెలలో ఎవరి వివాహాలు జరగబోతున్నాయో నా ప్రభా ప్రతి ఒక్కరి వివాహంలో మీరు ముందుంటే చాలు నా తండ్రి. కనాను పేడలో మీరున్నారు కాబట్టి నయ్యా ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఆ వివాహాల్లో ముందు మీరుంటే చాలు నా తండ్రి. ఏ అప్పులు పాలవు, ఆర్థిక ఇబ్బందులు రావు, ఎటువంటి ఆటంకాలు రావు. మీరు రానివ్వరు నా తండ్రి. బిడ్డలకు కావలసిన సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. లోకస్తులాగా ఆడంబరాలకి పోకుండా నా ప్రభు తగినంతలోనే బిడ్డల వివాహాలు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. తప్పు మాదేనయ్యా, భర్తకు లోబడి జీవించమ్మా అని మీరు చెప్పారు, భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టాం కాబట్టి మాకు ఈ పరిస్థితి వచ్చింది కదా. నా తండ్రి చెప్పిన మాటలు చొప్పున నేను నడుచుకోలేదు కదా, నేను వినలేదు కదా అని నా ప్రభ ఆలోచించుకొని గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలిద్దరికి ఇవ్వండి నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి. విడిపోయిన ప్రతి ఒక్క భార్య భర్తలు మరలా మరొకసారి నా తండ్రి ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మరలా పుట్టించిన ప్రభ మరొకసారి నూతనంగా బిడ్డలను జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించండి. అంత శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో ప్రార్థించమని అడిగారు. అమ్మ వివాహం ఎన్నో సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు బిడ్డలు కలగలేదని ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. అన్నామనే వారి హృదయాన్ని కృమ్మరించేలా మీ కృపను గ్రహించిన తండ్రి. ఎలా అడగాలో బిడ్డలకు తెలియదయ్యా, ఎలా పొందుకోవాలో బిడ్డలకు తెలియదు నా తండ్రి. ఎలా వారి హృదయాన్ని కృమ్మరించాలో బిడ్డలకు తెలియదు నా ప్రభ. బిడ్డల పక్షాన మీరే ఉండి నా తండ్రి వారి ప్రార్థన నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పిన దేవా, బహుమానం మీ వద్ద ఉన్నప్పుడు బిడ్డల హాస్పిటల్ వైపు చూస్తున్నారు,
మనుషుల వైపు చూస్తున్నారు. వాళ్ళు చెప్పిన మాట మీరు లక్ష్య పెట్టి నా తండ్రి, అయ్యో నాలో ఈ ప్రాబ్లం ఉందంట, నా భర్తలో ఈ ప్రాబ్లం ఉందంట, అందుకే బిడ్డలు కలగట్లేదంట అని లోకస్తులాగా బిడ్డలు భయపడుతున్నారు నా తండ్రి. తప్పు మాదేనయ్యా, బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించండి నా తండ్రి. తెలుసో తెలియకో లోకస్తులాగా బిడ్డలు ఆలోచిస్తున్నారు. మీ మందిరానికి వచ్చిన బిడ్డలే నా తండ్రి, మీ కార్యాలు ఎన్నో చూసిన బిడ్డలే నా ప్రభా. క్షమించండి నా తండ్రి, వారు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా. ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ఒక మంచి శుభవార్త మేము పొందుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలకు ఓర్పు సహనాన్ని మీరు మొదట అలవాటు చేయమని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అందరితో సమాధానంగా ఉండాలి. అన్న ప్రార్థించినప్పుడు మొదట ఆమెకున్న దుఃఖాన్ని తీసివేశారు నా ప్రభా. ఎంత గొప్ప ధన్యత నా తండ్రి. అలాగే ఎవరైతే గర్భఫలం కోసం దుఃఖంలో ఉన్నారు, మనుషులన్న మాటలతో ఎవరు బాధలో కృంగిపోతున్నారు నా తండ్రి, మానసికంగా ఎవరైతే వేదనలో ఉన్నారు, మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి నా తండ్రి, మీ బిడ్డ యాజకుడైన మీ బిడ్డ ద్వారా నా ప్రభు అమ్మా నువ్వు మరుసటి సంవత్సరానికి ఒక బిడ్డను పొందుకుంటామని నా ప్రభు ఎంత గొప్పగా మాట్లాడారు నా తండ్రి. అదే రీతిగా నా ప్రభు మీ బిడ్డలతో ఈ దినాన మీరు మాట్లాడి మరుసటి సంవత్సరానికి నా తండ్రి మీ బిడ్డలు మీరిచ్చే బహుమానం పొందుకుని నా ప్రభు బిడ్డలు తీసుకుని నా తండ్రి మీ వద్దకు రావాలి. మీ పాదాల దగ్గరకు వచ్చి నా తండ్రి మీకు కృతజ్ఞత హృదయాలు కృతజ్ఞతలు చెల్లించిన ప్రభు ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృపను గ్రహించిన నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే మీ కృపను బట్టి గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించండి నా తండ్రి. తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందే నా ప్రభ మీరు వారిని ఎరిగి ఉన్నారు నా తండ్రి. వారు ఎలా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలా నడుచుకుంటారు, ఎలా జీవిస్తారు, ఎలా ప్రవర్తిస్తారు సమస్తము మీకు తెలుసు నా తండ్రి. ఒకవేళ బిడ్డలు నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నా ప్రభు మీకు వ్యతిరేకమైన ఆలోచనలు బిడ్డల్లో ఉంటే ఇప్పుడే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆలోచన మార్చివేసి నా తండ్రి మీకు అనుకూలంగా మీకు ఇష్టలుగా మీ చిత్తానుసారంగా నడుచుకునే అటువంటి హృదయాలు నా ప్రభు తల్లి గర్భములో పిండముగా ఉన్న ప్రతి బిడ్డకి నా ప్రభు మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంతో మంది మీ బిడ్డలు మీ ప్రవక్తలు నా తండ్రి పరిశుద్ధ గ్రంథంలో మీరు తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందే మీరు ఏర్పరచుకున్నారయ్యా మీకోసం నా తండ్రి. వారెంత గొప్ప వారం కాదయ్యా, వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారు నా ప్రభా. మీ బిడ్డలు నా తండ్రి తల్లి గర్భంలో ఉన్నప్పుడే మీకు ఇష్టలుగా నా తండ్రి మీకోసం పనిచేసేవారుగా బిడ్డల హృదయాలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి రిపోర్టు నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఇచ్చారు నా ప్రభు ఎంతో మందికి నార్మల్గా ఉన్నాయి నా తండ్రి రిపోర్ట్లు. భయపడ్డారు బిడ్డలు, అయినా సరే వారి భయాన్ని తీసివేసి ప్రతి రిపోర్టు నార్మల్గా ఇచ్చారు. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచె ఏంటి నా ప్రభు, మీ రక్షణ కంచె నా ప్రభు. బిడ్డలకి ఎటువంటి అనారోగ్యం ఎటువంటి ప్రమాదాలు బిడ్డల దాకా రాకుండా నా ప్రభు మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభు ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. మనుషులైతే చెప్తారు అమ్మా నీకు నార్మల్ కాదు కష్టం అమ్మా అని మీరు చెప్తారు మనుషులు, కానీ నా తండ్రి పరమ వైద్యులు మీరుంటే చాలు నా ప్రభ. ఖచ్చితంగా బిడ్డలకి నార్మల్ డెలివరీ అయితే మీ చిత్తమైతే నా ప్రభ వారు ఏ బిడ్డ కావాలని కోరుకుంటున్నారు ఆ బిడ్డల్ని మీరు అనుగ్రహించండి నా తండ్రి. నా మాట కాదయ్యా, మీ చిత్తమే జరగాలి నా తండ్రి. మీకే స్తోత్రం ప్రభ. అలాగే నా ప్రభ బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పిన దేవా. బాలుడుగా నా ప్రభ చిన్న బిడ్డలు నా తండ్రి మాకున్న బిడ్డల్ని మీకు ఇష్టలుగా ఎలా పెంచాలో, ఎలా ఏ దారిలో నడిపించాలో, మీకు లోబడి జీవించేలా మేము ఎలా వారికి చెప్పాలో మాకు తెలియట్లేదు నా తండ్రి. మేం చెప్తే వాళ్ళు వినరయ్యా, కానీ మీరు ఒక్క మాట పలికితే ఖచ్చితంగా మీ బిడ్డలు వింటారు నా తండ్రి. బిడ్డలు నా ప్రభ బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీ పరిశుద్ధ గ్రంథంలో మీ బిడ్డల్ని ఎంతో మంది నా ప్రభ బాలులుగా ఉన్నప్పుడే చిన్న బిడ్డలుగా ఉన్నప్పటి నుంచి మీకు ఇష్టలుగా మీరు పెంచుకున్నారు నా తండ్రి. మీకు లోబడి జీవించే హృదయాలను బిడ్డలకు ఇచ్చారు నా ప్రభ. మీ సేవ చేసే ఒక ఆశ పిల్లలుగా ఉన్నప్పుడే చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే వారి హృదయంలో మీరు కలిగించారు నా తండ్రి.
అంత గొప్ప ధన్యత నా ప్రభా మీ చిత్తమైతే మా బిడ్డలకి అనుగ్రహించండి. మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు. వారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, అయినా ఆశ నా ప్రభా, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా, యవన కాలంలో మీ కాడిని బయట నరునికి మేలు అని చెప్పిన దేవా, యవనస్తులు నా తండ్రి లోకంలోకి పడిపోతున్నారు, లోకాన్ని వెంబడిస్తున్నారు, లోక ఫ్యాషన్ లో జీవిస్తున్నారు నా తండ్రి. మీరు మిమ్మల్ని వెంబడించమని చెప్పారు, కానీ బిడ్డలు లోకాన్ని వెంబడిస్తున్నారు. అది తప్పు కాదులే అని నా ప్రభా వారిని వారు సమర్థించుకుంటున్నారేమో నా తండ్రి. ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. యవన కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో, ఆ మేలు పొందుకోవాలంటే బిడ్డలు ఎలా జీవించాలి అనే గ్రహింపు జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి యవనస్తుడు యోసేపు వలె పాపము చేయకుండా పారిపోయే మనసుని గుణాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి యవనస్తుడు ఎస్తేరు వలె నా తండ్రి తగ్గింపు కలిగి మీ దయవుని దయంతను మనుషుల దయంతను వర్ధిల్లులాగున బిడ్డలు నా ప్రభా మీరు ఆశీర్వదించండి నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి, ఆలోచన ఇచ్చిందే మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేదే మీరే నా తండ్రి. వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయండి నా తండ్రి. వారికి ఉన్న ఈలోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించాను అనే గర్వం, అహంకారం బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. తగ్గింపు కలిగి, దీన మనసు కలిగి, నేనే పాటిదాన్ని, నేనే పాటివాడిని, నా తండ్రి ఇంతగా నన్ను హెచ్చించడానికి నేనెంత, నా భక్తి ఎంత అని నా ప్రభ తగ్గింపు కలిగి నా ప్రభ ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలతో బిడ్డలు నింపండి నా తండ్రి. ఎంత నష్టాలు నడిచే వ్యాపారమైనా సరే నా ప్రభ మీరొక్క మాట పలికితే చాలు నా తండ్రి లాభాల్లోకి నడిచింది నా ప్రభ. ఒక్క రాత్రిలోనే యోసేపు జీవితాన్ని మార్చేశారు నా తండ్రి. ఎక్కడో జైలులో నా ప్రభ బానిసగా ఉన్న యోసేపుని ఒక్క రాత్రిలోనే నా ప్రభ ఆ దేశానికి నా తండ్రి ప్రధానమంత్రిని చేశారు నా ప్రభ. అంత శక్తి నా ప్రభ మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా ప్రభ. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో ఉన్నారు, కోమాలో ఉన్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేకుండా ఎవరైతే ఉన్నారో నా ప్రభ, పసిపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఒకానొక సమయంలో హిజ్కియా మరణకరమైన రోగముతో నా తండ్రి మరణానికి చేరువగా ఉన్నప్పుడు, గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు, హిజ్కియా నీవు కన్నీరు కార్చుట నేను చూశాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నానని చెప్పి ఆయుష్ ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. హిజ్కియా గారంత గొప్పవారు కాదయ్యా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. ఆయన మీరు పక్షపాతి కారు నా ప్రభా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారు నా తండ్రి, ఫిట్స్తో నా ప్రభా, పక్షపాతంతో, థైరాయిడ్తో, గర్భాశయ క్యాన్సర్తో, గర్భాశయంలో నీటి బుడగలతో నా తండ్రి, ఆస్తమాతో నా ప్రభా, గుండె జబ్బులతో నా తండ్రి, బలహీనతలో ఎవరైతే ఉన్నారో నా తండ్రి నా ప్రభా, ఒళ్ళు నొప్పులతో నా ప్రభా, జ్వరంతో, జలుబు, దగ్గు నా తండ్రి, చలికి తట్టుకోలేక ఎవరికైతే దగ్గు జలుబులు చేశాయో నా ప్రభా, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. తప్పు మాదేనయ్యా, ఇంత భయంకరమైన రోగం మాకు వచ్చిందంటే నా తండ్రి తప్పు మాది. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం నా తండ్రి, మేమే ఎక్కడో మీ మనసు గాయపడేలా ప్రవర్తించామేమో నా తండ్రి. బిడ్డలు తెలుసో తెలియకో నా ప్రభు మీ మనసు గాయపరుచుంటే దయతో క్షమించండి నా తండ్రి. జాలి గల దేవా, క్షమించే మనసు గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. కనికరము గల దేవా మీకే స్తోత్రమై బిడ్డల మీద మీ హస్తం ఉంచిన ప్రభా, సంపూర్ణ స్వస్థత మీరిస్తేనే నా తండ్రి, ఆ స్వస్థత మీ దగ్గర నుంచి వస్తేనే బిడ్డలు పూర్తిగా కోలుకుంటారయ్యా. ఆ స్వస్థత మీ దగ్గర నుంచి వస్తేనే నా ప్రభా బిడ్డల నూతన బలము పొందుకుంటారు నా తండ్రి. ప్రతి ఒక్కరు పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే నా తండ్రి దూర ప్రాంతాల్లో, దూర దేశాల్లో నా ప్రభా వ్యాపారాల కోసం, ఉద్యోగాల కోసం నా తండ్రి చదువుకోవడానికి వెళ్ళారు, బిడ్డల వైపు ఒక్కసారి మీద చూడండి నా తండ్రి. బిడ్డలకు నా ప్రభా వారి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. ఎవరైతే వీసా కోసం ప్రార్థించమని అడిగారు,
అంతవరకు అక్కడి వరకు బిడ్డలు వెళ్ళారంటే అది మీరిచ్చిన జ్ఞానమేగా నా తండ్రి. ఇతర దేశాలకు వెళ్ళాలంటే ఎంత జ్ఞానం కావాలో నా తండ్రి, ఎంత చదువుకోవాలో ఆ జ్ఞానం ఇచ్చే బిడ్డలు నా ప్రభ ఇక్కడ వరకు నడిపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఇక ముందు కూడా మీరే బిడ్డలకు తోడుగా ఉండి నా తండ్రి, వీసా విషయంలో ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా నా ప్రభ సక్రమంగా వీసా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. మీ తోడు బిడ్డలకు ఉంటేనే నా తండ్రి బిడ్డలు క్షేమంగా వెళ్తారయ్యా. వారు ఎవరి దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారు, ఎవరి దగ్గర పని చేస్తున్నారు, ఆ యజమానుడికి నా ప్రభా బిడ్డల మీద జాలి దయ పుట్టించండి నా తండ్రి. ఒకానొక సమయంలో యోసేపు నా తండ్రి ఈజిప్టులో బానిసగా ఉన్నప్పుడు నా ప్రభా జైలు అధికారికి నా తండ్రి ఇంటి యజమానికి నా ప్రభా యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. ఒకరికి మా మీద జాలి కలగాలన్నా, ఒకరికి మా మీద దయ కలగాలన్నా అది మీరిస్తేనే నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు ఎవరి దగ్గర అయితే ఉద్యోగాలు చేస్తున్నారో పని చేస్తున్నారు బిడ్డల మీద జాలి దయ చూపించిన ప్రభా యజమానులు నా తండ్రి బిడ్డలను ఇబ్బంది పెట్టకుండా నా ప్రభా బిడ్డల మెంటల్ టెన్షన్ లేకుండా నా తండ్రి ఒత్తిడిగా నా ప్రభా బిడ్డలు ఒత్తిడికి గురవ్వకుండా నా తండ్రి నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును అని చెప్పిన దేవా. వారు ప్రయాసపడిన ప్రభా వారి పనుల భారాన్ని మీకు అప్పగించే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి నా ప్రభా. వారు చేస్తున్న పనుని మీరు ఆశీర్వదిస్తే నీ బిడ్డలు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతారు నా తండ్రి. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం తగిన సమయానికి ఇవ్వాలనే మనసు యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారిని ఇబ్బంది పెట్టకుండా, వారి మీద నిందలు వేయకుండా నా తండ్రి, వారిని పక్షపాతం చూపకుండా నా ప్రభా వారితో కలిసి పనిచేసే వాళ్ళకి బిడ్డల మీద దయ పుట్టించి బిడ్డల అందరూ నా ప్రభా మీ బిడ్డలతో సమాధానంగా ఉండేలా మీ కృప వారి హృదయాన్ని మార్చివేయమని అడుగుచున్నాం నా తండ్రి. వారు పనిచేస్తున్న ఆఫీసుల చుట్టూ పనుల చుట్టూ నా తండ్రి, వారు పనిచేస్తున్న ఇంటి చుట్టూ నా ప్రభా మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. వారి కుటుంబాలకు కూడా మీ కాపుదలో ఉంచమని, ఏ లోటు లేకుండా ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా, అనారోగ్య సమస్యలు ఎలాంటి ప్రమాదాలు నా తండ్రి, ఒకవేళ యుద్ధాలు జరుగుతున్న చోట మీ బిడ్డలు ఉన్నా సరే నా తండ్రి నీ పక్కన 1000 మంది పడినరు, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము మీ యొద్దకు రాదు అని చెప్పిన దేవా రానివ్వరు నా తండ్రి. రానివ్వకుండా మీ బిడ్డల కాపుదల ఉంచమని, మీ బిడ్డలు ఉన్న చోట నా ప్రభ ఎలాంటి గొడవలు అవ్వకుండా, ఎలాంటి యుద్ధాలు జరగకుండా శాంతిగా సమాధానాన్ని ఆ దేశంలో ఉంచమని నా ప్రభ వారిని బట్టి ఆ దేశాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలుగు మీరు దయచేయండి నా ప్రభా. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా తండ్రి. గాఢ నిద్ర ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించిన సమస్యల గురించి ఆలోచించి నా ప్రభా బిడ్డల ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఆ సమస్య పరిష్కరించగల శక్తి గల తండ్రి మీ చేతికి అప్పగించాం కాబట్టి ప్రశాంతంగా నిద్రపోయే కృపాధన్యత బిడ్డలకు అనుగ్రహించండి. మంచి దర్శనాలు, మంచి కళలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని, అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.